హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కిర్లంపూడిలో ఏం జరుగుతుంది, అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఎందుకు వచ్చాయి, సొంత కూతురినే కడసారి చూసుకునేందుకు అవకాశం ఎందుకు కల్పించట్లేదు, ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది ఇక్కడ కూడా అంటే ఆఖరి చూపు దగ్గర కూడా రాజకీయం ఏంటి అనేది ప్రస్తుతం వస్తున్నటువంటి విమర్శలు అయితే కనిపిస్తుంది. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. ముద్రగడ గారి అంతిమ గడియల్లో అందరికీ అవకాశం ఉంటుంది, ముఖ్యంగా కూతురికి కూడా అవకాశం లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి కొంతమంది వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళైతే చాలా దారుణంగా ముద్రగడ క్రాంతి గారిని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ టైంలో సొంత కూతురి మీద ఆఖరి చూపు చూడకపోవటం, అవకాశం ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, కొంత ఇలా సోషల్ మీడియాలో విమర్శలు చేయటం ఎంతవరకు కరెక్ట్ ఉంటారు? అంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరండి చంద్రబాబు గారు, ఎవరండి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వేరు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. ముద్రగడ క్రాంతి ఎవరు? సొంత కుమార్తె. సొంత కుమార్తెకు అనుమతి ఇవ్వటం ఏంటి నాకు అర్థం కాదు. కుమారుడికి ఎంత హక్కు ఉందో కుమార్తెకు అంత హక్కు లేదా? మీరు చెడుదారిలో వెళ్తున్నారు నాన్న, కాబట్టి అది మంచి దారి కాదు. ఒక అవినీతి పరుడికి మీరు మద్దతు ఇస్తున్నారు నాన్న, అది కరెక్ట్ కాదు. మీరు జీవితాంతం మీరు సంపాదించిన మంచి పేరంతా కూడా పోతుంది నాన్న, మీరు భేషజాలకు పోవద్దు నాన్న, అది కరెక్ట్ కాదు నాన్న, మనం అలా చెయ్యొద్దు అని ఆమె బతిమాలింది. మీరు పోనీ పెద్ద మనిషిలా ఉండండి నాన్న, రాజకీయాలకు అతీతంగా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. నెక్స్ట్ తరం మేము వచ్చాం కదా, అలాంటి ఏమైనా ఉంటే మేము చూస్తాము. మీరు రాజకీయాలకు అతీతంగా ఉండండి నాన్న, పెద్ద మనుషులు మీరు, సమాజం సంఘం గౌరవించే వ్యక్తి, కాపు సమాజం ముఖ్యంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. అలాంటి వాళ్ళు మీరు ఈ రకంగా ఒక నెగటివ్గా తయారవద్దు నాన్న, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెనక కాపు యువత మొత్తం ఉంది అని ఆమె ఎంతో బతిమాలి చెప్పింది. కానీ ఈయన వినలేదు. నాన్న మీరు అలా చేస్తే నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది నాన్న, ఇస్తే ఇవ్వమన్నాడు. సో ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఒక విభేదం వచ్చింది, అభిప్రాయ భేదం. ఇది ఏంటిది? ఇది వాళ్ళు వీళ్ళు ఏదో ఆ జన్మ శత్రుత్వం ఏమీ లేదు, వాళ్ళకి ఏమీ లేదు, ఒక అభిప్రాయ భేదం అంతే వచ్చింది. అభిప్రాయ భేదానికి ఇంతటి శిక్ష వేస్తారు ఎవరైనా? వేస్తారా? నిజంగా కన్న కూతుర్ని పోనీరా. ఈ విజువల్ చూస్తుంటే నాకు, అంటే విజువల్ మనం చూపించలేదు, ఇక్కడ కనిపించి వేసుకోవచ్చు. ఆమె ఉదయం 7:55 గంటలకి ఆ ప్రాంగణానికి వెళ్ళింది. పోలీసులు ఎస్కార్ట్తో ఆమెని ఐస్ పెట్టేదాకా తీసుకెళ్ళి, బాడీ ఉన్నదాకా. రోదనలు చూడండి ఆమెది, ఎంతటి రోదనలు చేస్తుంది. చివరిగా నాన్న కాళ్ళ మీద పడాలి అని అనుకున్నది, అవకాశం కూడా ఇవ్వలేదు. సో అంటే ఇంత కర్కశత్వం ఉండి నాకు అర్థం కాదు. అందరు చెప్పడం వైసీపీ, అక్కడ ఆయన అభిమానులు. ఎవరండి ఆయన అభిమానులు? ఏ అధికారం ఉందండి అభిమానులకి? నాకు అర్థం కాదు. ఎవరు అభిమానులు? ఎవరు? వాళ్ళ కుటుంబం మధ్య మీరెవరండి? అభిమానులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరు? చంద్రబాబు ఎవరు? ఎవరు వాళ్ళ కుటుంబం మధ్య జోక్యం చేసుకోవడానికి మీరంతా ఎవరు? నాకు చెప్పాలంటే కుటుంబంలో మిగతా వాళ్ళకు కూడా హక్కు లేదు, ఆవిడకున్న హక్కుతో పోల్చు. అంతే. తండ్రిని చూసుకోవడానికి కూతురికి హక్కు లేదని ఎంత కర్కశత్వం ఎందుకు వచ్చింది? అంతే. ఆమె చివరికి ఆమె తల్లి కూడా అంతే కర్కశత్వంతో ఉన్నది. తప్పు కదా అది. ఇప్పుడు డెఫినెట్గా అండి ఒక 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 అంశంతో విభేదించవచ్చు. అంటే ఎలాంటి వ్యక్తులు అంటే, ఎలాంటి వ్యక్తులు అంటే, ఇది ఒక కూతురు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. 2 రోజులు బాధపడతాం, 3 రోజులు బాధపడతాం, ఒక వారం, 10 రోజులు, లేకపోతే 1 సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత కలిసిపోతారు. కూతురే కదా ఎప్పటికీ కదా. సో ఆ రకంగా కూతురు పట్ల అంత ప్రేమ ఉండే తండ్రులను చూసాము. ఈ రకంగా కర్కశత్వంతో నా శవం దగ్గర కూడా నువ్వు రావద్దని చెప్పే అంత కర్కశత్వాన్ని కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. సో అలా చేశారు ఆయన, అంటే కుటుంబానికే లేకుండా చేశారు. అంటే ఇప్పుడు ఎవరెవరెవరెవరో వీళ్ళందరినీ నేను అసలు అభిమానులుగా అడ్డుకుంటున్నారు, అభిమానులు కుటుంబ సభ్యులు అడ్డుకుంటారు. ఒక తండ్రికి కూతురికి మధ్య మీరందరూ ఎవరు అడ్డుకోవటానికి? ఆమెకు హక్కు ఉంది, ఆమె వెళ్ళాలి, వెళ్ళొచ్చు. చివరి క్షణం ఎంత పాపం చేస్తున్నారు తెలుసా వీళ్ళు? చివరి క్షణంలో తండ్రి శవాన్ని చూసే, ఆ భౌతిక కాయాన్ని చూసే
హక్కు కూడా అమ్మాయికి లేకుండా హక్కునే కాలు రాస్తున్నారు వీళ్ళంతా. మానసిక క్షోభకు గురి చేశారు అని చెప్తున్నారు. మీరు మానసిక క్షోభకు గురి చేయలేదా? మీరు ఎంతమందిని మానసిక క్షోభకు గురి చేయలేదు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి తొడలు కొట్టి సవాళ్ళు విసిరి పవన్ కళ్యాణ్ గారిని ఎవరి కోసం ఓడించాలనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎవరి కోసం మీరు పోరాడారు? మీ జీవితం అంతా ఎవరి కోసం పోరాడారు? కాపుల కోసం పోరాడారు కదా మీరు. ఇప్పుడు ఆఖరికి లాస్ట్కి అదే చివరికి కాపుల కోసం పోరాడారు మీరు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి చెంచాగా ఎందుకు మారారు మీరు? ఇది తప్పు అన్నందుకు ఆ అమ్మాయిని మీరు ఇవాళ శిక్షిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి కోసంగా ఇవాళ పేరు మార్చుకున్నారు మీరు. చివరికి ఏ కులం కోసం అయితే పోరాడారో మీరు ఆ కులం ఐడెంటిటీ కోల్పోయారు మీరు. చివరికి ఎంత దిగజార్చారు మీకు అర్థమవుతుందా? మూర్ఖత్వంతో నిర్ణయాలు తీసుకుంటే ఆ తరం కొత్త తరమైన కూతురో కొడుకో సర్ది చెప్పరా? చెప్తారు ఖచ్చితంగా. నాన్న ఇది తప్పు అని చెప్తారు. తప్పు అని చెప్పినందుకు ఇవాళ అంతకుముందు బాగలేకపోయినప్పుడు ఆ అమ్మాయి క్రాంతి గారు అక్కడికి వెళ్ళారు, అనుమతి ఇవ్వలేదు, చూడటానికి అనుమతి ఇవ్వలేదు, పలకరించడానికి అనుమతి. ఎన్నైనా ఉండొచ్చు హరీష్, ఎన్నైనా ఉండొచ్చు. చివరికి చావు దగ్గర కానీ ఆరోగ్యం బాగలే దగ్గర కానీ కుటుంబాలు కలుస్తాయి అంతే. పెళ్ళిళ్ళలో కలవకపోవచ్చు హరీష్, శుభకార్యాల్లో కలవకపోవచ్చు. ఒక అశుభకార్యం జరిగినప్పుడు, ఒక అశుభం జరిగినప్పుడు అందరు కలిసి కనీసం కలయికకు అదొక అవకాశం కూడా, కలవాల్సిన సందర్భం కూడా అది. ఇక్కడ ఈ రకమైన ద్వేషాన్ని, కర్కశత్వాన్ని ప్రదర్శించారు చూడండి. నాకెంత బాధేస్తుందంటే ఆ కుటుంబం మీద నాకున్న ఫీలింగ్ పోతుంది. ఆ తల్లికి ఆమెకేమైందా? కూతురు, కన్న కూతురే కదా, నీ పేగు బంధం తెంచుకుని పుట్టిన కూతురే కదా. ఆమెను అట్లా నెట్టేయడానికి, ఆమెను దూరం పంపించేయడానికి మనసు ఎట్లా వచ్చింది? మీరు ఎట్లా తల్లిదండ్రులు అయినారు మీరు? కూతురు చేయడానికి తప్పేమైనా చేసిందా కూతురు? ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది. తండ్రికి ఉన్న అభిప్రాయం ఆయన అభిప్రాయం అని చెప్తే కూతురు తన అభిప్రాయం చెప్పకూడదా? తప్ప 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రత వస్తుంది. మేజర్ అయిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలుగుతారు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారని జనసేన పార్టీకి సపోర్ట్ చేసిందని ఇవాళ అమ్మాయిని వెలేస్తారా? ఎంత కర్కశత్వం అండి మీరు. మనుషులు ఎట్లయినారు మీరు? ఏం మానవత్వం ఇది? ఇవాళ అడ్డుకుంటున్నారంటే వైసీపీ మూక, చుట్టూతో చేరి వైసీపీ మూక ఇవాళ క్రాంతి గారిని రాత్రి నుంచి కూడా క్రాంతి గారిని రానివ్వద్దు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ గ్రూపుల్లో ఇదే మెసేజ్ లేట. నీ పేరుని దిగజార్చి ఇవాళ ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డి దాకా మార్చుకునేంత దిగజార్చిన వ్యక్తి ఇవాళ నీకు ఆప్తుడయ్యాడు. నీ కన్న కూతురు, నీ బంధం నీకు ఇవాళ శత్రువయ్యారు. ఇదేనా మానవత్వం అంటే? మనుషులమేనా మనం? ఎక్కడున్నాం? పరువు హత్యలని మాట్లాడుకుంటాను చూసారా? ఇలాంటి మనస్తత్వం గల వాళ్ళే చేస్తారు. ఎంత అంటే నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆ మనస్తత్వాలు నాకు చూస్తే నాకు ఆవిడ రోదనలు మిన్నంటుతున్నాయి. ఎంత కంటికి ధారలా ఏడుస్తోంది. తండ్రే కదండి, అభిప్రాయ భేదాలు ఉండొచ్చండి, తండ్రి కదండి. ఇక్కడ శవం దగ్గర రాజకీయాలు ఏంటి నాకు అర్థం కాదు. ఇవాళ వైసీపీ ట్రాప్లో ఎంత పడ్డారంటే చివరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కువయ్యాడు, కన్న కూతురు తక్కువైందా? దుర్మార్గమైన వ్యవహారం ఇది మాత్రం. క్షమించని వ్యవహారం. అక్కడ ఎవరైనా అభిమానుల పేరు తడ్డుకుంటే అరే మీకు కూతుర్లు లేరా, కొడుకులు లేరా? రేపు పొద్దున నిన్ను కొడుకో కూతురు గెంటేస్తే నీ పరిస్థితి ఏంటి? యూజ్లెస్ ఫెలోస్. అవునా కదా? నేను అభిమానాన్ని ముద్రగడికి అని చెప్పి ముద్రగడ కూతురు ఆపేస్తావు నువ్వు. రేపు పొద్దున్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తల్లిని లేదంటే చెల్లినే పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతే. ఆయనకేం తెలుస్తాయి బంధుత్వాలు, బాంధవ్యాల గురించి? నేను అంటున్నా, ఇప్పుడు ఎవరైతే ముద్రగడ నిజంగా అభిమానించే వాళ్ళు ఉన్నారనుకుందాం, ఉదాహరణకు వాడు వైసీపీ కాదు, నిజంగా అభిమానించే వాళ్ళు ఎవరైనా అడ్డుకుని ఉంటే వాళ్ళకి చెప్తున్నాను నేను. మీరు ముద్రగడ్డ అభిమానిస్తున్నారు కదా, అభిమానించినప్పుడు ఆయన తనయ్య చేసిన అంత ఘోరం పాపం ఏంటి నాకు అర్థం కాదు. ఒకటి చెప్పండి. ఏమైనా ఆమె తప్పు ఇది అని చెప్పి ఆ మాత్రం సర్ది చెప్పలేరా మీరు? మీకు కుటుంబాలు ఉన్నాయి కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, లేకపోతే మీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఎట్లా మానవత్వం మంట కలిసింది ఇవాళ. చాలా దారుణమైన విషయం ఇది. మాత్రం ఖండించాల్సిన, ఇది హ్యుమానిటీ యాంగిల్లో చెప్తున్నా హరీష్. డెఫినెట్గా ఇందులో రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, వ్యక్తులు లేరు. ఇందులో ఒక హ్యుమానిటీ కోణంలో మాత్రమే నేను ఆలోచిస్తున్నాను, చెప్తున్నాను. ఇవాళ మీ ప్రభ వెలుగుతుందేమో అనుకుంటున్నారేమో, మరి మీరు చనిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని బదనాం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు మరణించిన తర్వాత కూడా ఆయన్ని
బద్నాం చేస్తున్నారు ఇలాంటి చర్యలతోటి. ఆయన ఆవేశంలో, ఆయన పెద్ద ఆయన అండి, ఆవేశంలో అంటాడు. సో ఆయనకి చాదస్తం వచ్చేసింది. మనం మాట్లాడుకున్నాం నిన్న కూడా, చాదస్తం వచ్చింది, కొంచెం మూర్ఖత్వం ఉంది. ఆయన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. ఈగోయిస్ట్ మెంటాలిటీ ఆయనది. సో ఇంత ఉన్నందుకు ఆయనకి ఆ రోజు ఆవేశంలో ఆయన అనుంటాడు. కానీ తల్లి కదా, తల్లి మనసు కదా మీది. మీ తల్లి ఏమైపోయింది? తల్లి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? చాలా బాధాకరం హరీష్. ఇది ఒక ప్రతి హ్యూమన్ ఖండించాల్సిన అంశం. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించిన వాడు ఎవడైనా ఖండించాల్సిందే. నిజమేనా? చూద్దాం. ఎందుకంటే ఇది ఇప్పటికైనా ఇలాంటి రాజకీయాలు చేయటం అనేది, ఇక్కడ అంతిమ గడియల్లో చేయడం అనేది నిజంగా దుర్మార్గం అని చెప్పాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మీ ఆలోచన తీరు మార్చుకోవాలని అయితే కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్.